హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం హెల్దీ రెసిపీ, పిల్లలు చుక్క కూర తినరు, ఆకుకూర తినరు, వాళ్ళు తినేలా చేయాలంటే మనం ఇలా ప్లాన్ చేయాలి అన్నమాట. మామూలుగా కాదండి, వాళ్ళకి ఆకుకూర కలిపామా లేదా అన్నట్టు డౌట్ ఉండాలి. వాళ్ళకి డౌటే రాకూడదు. ఎందుకంటే చుక్క కూర తినరు. మా వాళ్ళు పప్పు వండినా తినరు, కూర వండినా తినరు, పచ్చడి చేసినా తినరు. సో చికెన్ అయితే ఇష్టంగా తింటారు కదా, మరి కలిపేద్దాం. మరి ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ ఎలా ఉంటుందో అంతకన్నా టేస్ట్ ఉంటుంది. నన్ను నమ్మి చేసుకోండి, చాలా చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ మనం ఆయిల్ వేయం, కళాయి పెట్టాం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఈ మూడు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయలో ఉన్న ఆవిరి, ఆ వాటరు అంతా బయటికి వచ్చేసిన తర్వాత మనం ఆయిల్ వేసాం. తెలుసు కదా, మనం సేవ్ చేద్దాం గ్యాస్ అండ్ ఆయిల్ రెండుని. ఇలా మూత పెట్టి మగ్గపెట్టి, మూత పెట్టి మగ్గపెట్టి, తిప్పి తిప్పి గిర్ర గిర్ర తిప్పేసేయండి. ప్రతి దాంట్లో నేను చెప్పేది ఇదే కదా. సో అడుగు పట్టకుండా హై పెట్టుకుని ఉల్లిపాయలు వేయించాలి. హోటల్లో స్టైల్లో మీరు గమనించారో లేదో, మనం ఆర్డర్ చేసిన 2 నిమిషాల్లో కర్రీ వస్తుందంటే వాళ్ళు వేడివేడిగా రెడీగా ఉంటారు. కర్రీ వండరు, అప్పటికప్పుడు చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ఇలాంటివి త్వరగా హైలో పెట్టేసి వేయిస్తారు. ఇవి నేను కొన్ని వీడియోస్ గమనించాను కాబట్టి అవి చూసినవి మీకు చెప్తున్నాను అనమాట. మనకి ఫ్రెష్గా వేడిగా చేస్తారు. సో హై ఫ్లేమ్లో పెట్టి నేను ఉల్లిపాయలు బాగా వేయిస్తున్నాను అనమాట. ఎంతలా అంటే ఇదిగో ఇలా. వినండి వినండి, చూడండి చూడండి, చికెన్ చుక్కకూర. తర్వాత మనం చుక్కకూరని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కోసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, చుక్కకూర ఓన్లీ నేను ఆకులే వేస్తున్నాను, కాడలు వేయట్లేదు. కాడలు ఎందుకంటే గట్టిగా ఉంటుంది, సో వాళ్ళకి తెలిసిపోతుంది. నేను ఆకులే ఉపయోగిస్తున్నాను కాబట్టి ఆకులే కడిగేసి వేసుకున్నాను. వీటికి ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని 1కి 2-3 సార్లు కడుక్కొని వేసుకోవాలి. సుమి ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. చూడండి చూడండి, నేత్రానందం. మనం చికెన్ని ఫస్ట్ మంచిగా కడిగేసుకుని తర్వాత ఉప్పు, నిమ్మకాయ వేసుకొని కొంచెం స్మెల్ ఉండదు, నీసు వాసన, కడిగేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా, కొంచెం నిమ్మరసం పట్టించి కలిపేసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొద్దిసేపు ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోండి. దాని తర్వాత మనం ఉల్లిపాయలు వేగిపోతున్నాయనగా అవి తీసుకుని ఒక అరగంట ముందు బయట పెట్టుకుని అప్పుడు కర్రీలో వేసుకుంటే తస్సరవ్వలా వావనాల్సిందే. హాయ్, చూసారు కదా, మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే చికెన్ అన్నీ పట్టించి రెడీగా ఉంచుకున్నామో వేసేయాలన్నమాట. చూసారు కదా, నేను వేసేసాను. తిప్పేస్తున్నా. ఎట్లా అంటే గిర్ర. మా వాళ్ళు గుండెకాయ తినరు కాబట్టి అది సైడ్ పెడుతున్నా. అది కూరలో మగ్గిన అంత అదొక రకమైన ఇది ఉంటుంది కాబట్టి నేను తీసేస్తున్నాను. తీసేసి మిగతాది వేయిస్తున్నాను అనమాట. చూసారు కదా. సో మొత్తం అంతా ఇలా పట్టాలన్నమాట కర్రీ. మనం ఏదైతే ఉల్లిపాయ ఆకు వేగిందో అదంతా చికెన్కి పట్టాలి. అదవుతుంది కదా. మనం ఈ ఏదైతే బాండీ ఉందో అది జారిపోతుందనమాట. మనం తిప్పేటప్పుడు ముందుకి వెనక్కి వెళ్తుంది. సో మీరు అది స్కిప్ చేయండి. నేను చెప్పింది ఆలకిస్తూ ఉండండి. వినండి, చూడండి. చికెన్ మెంతాకు, సారీ మెంతాకు చికెన్ కూడా ఉంది. చుక్కకూర చికెన్. ఆకుకూరలో మెంతాకుతో చేసుకోవచ్చు, చుక్కకూర చేసుకోవచ్చు, గోంగూర చేసుకోవచ్చు. చాలా రుచిగా, చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం వేడి చేస్తుంది, సో దానికి సబ్జా వాటర్ తాగితే కవర్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కారం, మసాలా వేసి బాగా మగ్గనిద్దాం. నేను దీనికి వాటర్ పొయ్యట్లేదు. చికెన్లో ఏదైతే వాటర్ ఉందో ఆ దాంతోనే నేను ఇవాళంతా మగ్గబెట్టిచ్చేస్తానమాట. ఒక అరగంట వరకు సిమ్లోనే అలా మగ్గిపోతుంది. కూర రెడీ అయిపోతుంది. రుచి అమోఘం, అద్భుతం, అదుర్స్ అంతే మరి. చూసారు కదా, సేమ్ నేను ఇలాగే మగ్గబెడుతున్నాను. సో తర్వాత మనకు కావాల్సినవన్నీ వేసేసుకుని నేను తిప్పుతూ మీడియంలో పెట్టుకున్నాను. హైలో అయితే మాడిపోతుంది కాబట్టి. మీ దగ్గర గరం మసాలా, జీరా మసాలా, చికెన్ మసాలా, మ్యాగీ మసాలా, మీ స్పెషల్ మసాలా ఏదున్నా ఒక 1 స్పూన్ వేయండి. బాబోయ్ మాకు ఎక్కువ అయిపోతుంది బాబోయ్ అంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం కూడా బాబోయ్ అంతగా తినము అంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. కానీ నాన్ వెజ్కి కారం మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది.
చూసారు కదా, మన కూర ఆ చికెన్లో ఉన్న ఆ వాటర్తోని మన కూర అంతా ఉడికిపోతుందన్నమాట. సో ఇలా మంచిగా కలిపేసుకుని మంచిగా తయారు చేసుకుని తింటే వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే సామిరంగా ఉంటుందండి. అదిరిపోద్ది అంతే. చూసారు కదా, మన కర్రీ రెడీ. చుక్క కూర చికెన్. మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈ కర్రీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ అండ్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన కూర రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అన్నం రెడీ, రైస్ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర కాతంత పక్కన వేసుకొని తింటే అద్దరిపోవాల్సిందే సామిరంగా. మొక్క ఉడికిందని మీకు చూపిస్తున్నాను అనమాట. సో దగ్గరికి వచ్చేసింది, వాటర్ అంతా ఇంకిపోయింది. నేను కొంచెం ఫ్రై మాదిరి చేసుకున్నాను అనమాట. ఓకేనా, లైక్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.